హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే దోశ బ్యాటన్తో రోడ్ స్టైల్ లాగా పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి రోడ్ సైడ్ దొరికే పునుగుల్లాగే వస్తాయి టేస్ట్. సో మన దగ్గర పులిచిన దోశ పిండి ఉంటుంది కదా, అదొక కప్పు తీసుకొని అందులోకి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అండ్ కొద్దిగా వంట సోడా అండ్ ఒక స్పూన్ మైదా వేసుకొని లైట్గా వాటర్ వేసి మంచిగా కలిపేసుకోండి. ఇందులో ఇంకా జీలకర్ర అండ్ అల్లం పేస్ట్, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురుము అవన్నీ యాడ్ చేస్తారు. బట్ అలా చేస్తే రోడ్ స్టైల్లా ఉండవు అండ్ పునుగులు మొత్తం అవే ఉంటాయని నేను వేయట్లేదు. సో చూస్తున్నారు కదా ఇక్కడ పునుగుల ప్యాటర్న్ ఎలా వస్తుందో వేస్తుంటే, సో అలా ఉండాలి. నెక్స్ట్ అది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం చట్నీ కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేయండి. నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో అవి వేగిన తర్వాత ఒక కప్పు టమాటోస్ని వేశాను. సో అవి కూడా బాగా ఉడికించండి. సో అవి ఉడికిన తర్వాత అవి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. అంతవరకు మిక్సీలో వేయొద్దు, అవి ఎగిరి పడతాయి. సో నెక్స్ట్ అది కూల్ అయ్యేలోపు మనం పునుగులు వేసుకోవాలి. సో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పునుగులు వేయండి. సో ఇలా చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న బాల్స్ లాగా స్లోగా వేయండి. సో మీరు అవి వేస్తుంటేనే ఇలా పైకి తేలుతున్నాయో చూస్తున్నారు కదా, సో అలా చూస్తుంటూనే నోరూరిపోతుంది, అంత బాగా వస్తున్నాయి. సో ఇలా మంచిగా చక్కగా పునుగులు అనేవి వేసుకొని బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. సో అవి టర్న్ అవ్వవు, సో అవి జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే వేసుకోండి. చిన్నగా పిండి వేస్తూ ఆయిల్లో డిప్ చేయండి. అది చూడండి ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయో. సో అలా పిండి మొత్తాన్ని కూడా మనం ఇలాగే కొద్దిగా స్లోగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా నిదానంగా స్లోగా తిప్పుతూ అండ్ చుట్టూ అంటూ పునుగుల్ని మంచిగా కాల్చుకోవాలి. పునుగులకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పునుగులని ఫ్రై చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి కలర్ వస్తాయి, అంతేకాని లోపల ఉడకవు. సో కొంచెం హై టు లో అడ్జస్ట్ చేసుకుంటూ పునుగులని మంచిగా క్రిస్పీగా కాల్చుకోండి. పునుగులు అయితే చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా టేస్టీగా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సో వేడి పునుగులు రోడ్ స్టైల్లో రెడీ అయిపోయాయి. సో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో ఉంటుంది కదా, అందులో ఓన్లీ సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. అది ఆల్రెడీ వేసేలోగా చల్లారిపోతాయి. సో నెక్స్ట్ ఆ చట్నీ పోపు కోసం మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేయండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్. సో నేను మాత్రం వేస్తున్నాను. ఆ పోపుని మనం కలిపి రెడీగా పెట్టుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేయండి. మనం టమాటో మిక్సీ ఏదైతే పట్టుకొని ఉంచుకుంటామో అందులో ఈ పోపు యాడ్ చేసుకోవడమే, అంతే సింపుల్. మనకి టేస్టీ టమాటో చట్నీతో పునుగులు సేమ్ రోడ్ సైడ్లా ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేస్తే కానీ తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.